తీవ్ర వాయుగుండం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిగువన ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి ప్రాజెక్టులోకి 45,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 36,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ఇప్పటికే 1.950 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 105 అడుగులు కాగా ప్రస్తుతం 104.8 అడుగుల వద్దకు చేరుకుంది. గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. నాగావళి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరటంతో నది ఉగ్రరూపం దాల్చింది. తద్వారా నది పరివాహిక ప్రాంతాలను వరద ముంచెత్తింది. ముఖ్యంగా కల్లికోట గ్రామాన్ని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామస్తులు ఎద్దుల బండ్లపైనే నిత్యావసరాల కోసం ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. పూర్ణపాడు, పాత కల్లికోట, కొత్త కల్లికోట గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, అరటి పంటలు మునిగిపోయాయి. మండలంలోని చినకెర్జీలలో ఈదురుగాలులకు 103 ఎకరాల అరటి తోటలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల్లో రైతులు నష్టపోయారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీలో భారీ వర్షాలకు దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన వర్షాలకు ఉదయపురం కాలనీలో గోడ కూలి కుంభరిక అరవింద్ అనే వ్యక్తి మృతి చెందగా అతని సోదరుడు వినయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వినయ్ ను వెంటనే భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవరటబ్బూరు గిరిజన తండాలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి నిద్రలోనే భార్యాభర్తలు కన్నుమూశారు. ఈ ప్రమాదంలో సవర చిన్నబూడియా, సవర రూపమ్మలు సజీవ సమాధయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. శవాలను పోస్టుమార్టం కోసం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నాగావళి, జంఝావతి నదులకు వరద నీరు పోటెత్తడంతో 2 నదుల సంగమం వద్ద ఉన్న గుంప సోమేశ్వర ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. భారీ వరద నీరుతో ఆలయం ముంపునకు గురైంది. భక్తులు ఎవరూ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ఆలయ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన విచారం వ్యక్తం చేశారు. విశాఖ నగరం కంచరపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 1 మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.